జన్మనిచ్చిన అమ్మానాన్నలకు భరోసాగా, కన్నబిడ్డల ఆలనాపాలన చూసే తండ్రిగా, సమాజానికి ఒక శక్తిగా ఇలా ఇంటింటా బంధం ఓ ఇంధనమై దానినే ప్రాణంగా భావిస్తాడు పురుషుడు. కన్నీళ్లు తనవిగా, సుఖాలు కుటుంబానిగా భావించి సంతృప్తి చెందుతాడు. మంగళవారం అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా స్టోరీ. కుటుంబంలో చోటు చేసుకుంటున్న కలహాలు, ఒత్తిళ్లను పరిష్కరించే ధర్మజునిగా, సమస్యలను మోసే భీమునిగా, పరివారానికి రక్షకునిగా, తనను నమ్ముకుని వచ్చిన భార్యకు బాసటగా, అత్తగారింటికి వెళ్లిన సోదరికి అండగా, జన్మనిచ్చిన అమ్మానాన్నలకు భరోసాగా, కన్నబిడ్డల ఆలనా పాలనా చూసే తండ్రిగా, సమాజానికి ఓ శక్తిగా ఇలా ఇంటింట బంధం ఓ ఇంధనమై దీనినే ప్రాణంగా భావించి వారి సంతోషం కోసం నిరంతరం శ్రమించే యోధులు వాళ్లు. కష్టాల కడల్లో మునుగుతూ నమ్ముకున్న వారికి ఏమీ కాకూడదనే తపన పడుతుంటారు. బాధ ఉంటే బయటకు చెప్పుకోకుండా లోలోపల కుమిలిపోతారు. కన్నీళ్లు వారివిగా, సుఖాలు కుటుంబానివిగా భావించి సంతృప్తి చెందుతారు. వారే పురుషులు. వీరికి ఓ దినోత్సవం ఉందని తెలియని వారెందరో. 1989లో వెస్ట్ ఇండియాకు చెందిన హిస్టరీ ప్రొఫెసర్ జెరోమ్ టిలుంగ్స్ తన తండ్రి పుట్టినరోజైన నవంబర్ 19న పురుష దినోత్సవంగా ఎంపిక చేసి విశేషమైన ప్రాచుర్యం కల్పించారు. తన తండ్రి ఎన్నో వివక్షతలను ఎదుర్కొన్నాడని, ఆయన కష్టం చూశాక పురుషుడికి ఓ రోజు ఉండాలని భావించాడు. ఇండియాలో 2007 నుంచి సేవ్ ఇండియా ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఈ వేడుకలను జరుపుకుంటున్నారు. మహిళలకు అన్యాయం జరిగితే అందరూ పెద్ద మనుషులే, అదే పురుషులకు జరిగితే ఎవరూ ఉండరు. పురుషులకు కూడా సంక్షేమ శాఖ నెలకొల్పాలి. దేశంలో పన్ను కట్టేవారిలో 82% పురుషులే. కాని వారి సంక్షేమంకి ఒక్క రూపాయి కూడా ఖర్చు చెయ్యరు. వివక్షలేని గృహహింస చట్టం కావాలి. పురుషులు అనేక రకాలుగా వేధింపులకు గురవుతున్నారు. అవి బయటకు చెప్పుకునే పరిస్థితి పురుషులకు లేకపోవటం ఇది బాధాకరం. పురుషుడే ఆధార వనరులుగా మారిపోతున్నారు. తనకేం కావాలి, ఇష్టమైనది ఏది, మనస్తత్వమేంటి తెలుసుకునేలోపే పురుషుడు యాంత్రిక జీవనాన్ని అందిపుంచుకుంటున్నాడు. పురుషుని త్యాగం అక్కడే మొదలైంది. స్త్రీ విమోచనకు కృషి చేసిన త్యాగాలు వారివి. కాని ప్రస్తుతం పురుషుడు బానిసైపోయాడు.